పూజ్య గురువులు శ్రీ శ్రీ రవిశంకర్ గారితో ముఖాముఖి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుజీ, మన దేశంలో స్త్రీని అంటే శక్తి స్వరూపిణిగా కొలిచినటువంటి దేశం అయినా ఆచారాల పేరుతో, సంప్రదాయాల పేరుతో, లేకపోతే వేధింపుల పేరుతో స్త్రీలను అణగదొక్కేటువంటి సంస్కృతి కనపడుతుంది. ఈరోజు ముఖ్యంగా చాలా బాధాకరమైన పరిస్థితి ఉంది. స్త్రీలను గౌరవించేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? దానికి కారణము మద్యపానం. మద్యపానం మా దేశంలో 3 ఇంతులు పెరిగింది. ఎప్పటి వరకు మద్యపానము ఇంత పెరుగుతూ ఉంటుందో అప్పటి వరకు స్త్రీల పైన అత్యాచారం జరుగుతూనే ఉంటుంది. దానికి ప్రథమ దోషి ఎవడు? మద్యపానం. మద్యపానం పూర్ణంగా నిషేధించాలి. అప్పుడే స్త్రీలకు గౌరవం దొరుకుతుంది. 99% जो క్రైమ్ జరిగింది కదా స్త్రీల పైన, ఇదన్నీ మత్తులు ఉండే అప్పుడు జరిగింది. 90% ఇదేమి జరిగింది కదా అత్యాచారము మద్యం మత్తులు ప్రభావంలో జరిగింది. దానికే నేను చెప్పేది ఏమంటే ఈ మద్యపానం నిషేధం రావాలి మా దేశంలో. అది వస్తే స్త్రీలకు సేఫ్టీ ఉంటుంది. ఈ రోజున ల్యాక్ ఆఫ్ గవర్నెన్స్ అంటే మనం ఒక సంధి స్థితిలో ఉన్నాం గురించి. అంటే ట్రాన్సిషన్, పాత విలువలు ప్లస్ కొత్త పవనాలు వీస్తున్నాయి, మార్పు అనేది. ఈ సంధి స్థితిలో ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి? వీఆర్ ఇన్ దిస్ జంక్షన్ టుడే. వీఆర్ ఇన్ ద time of transition from one type of society to an ideal wave, and people are waking up. In villages people are waking up. People are fed up with crime and corruption, and so this is the time youth of this country are coming forward. And when they come, when they are fighting against crime and corruption, we should see that they don't become they don't make their life miserable with anger and venom. You know, this is very important. You fight with corruption and prevent criminalization of society, but don't change your personality to be that of an angry person. Frustration, anger, frustration should not eat away your personality. That is where spirituality comes in place. Values and spirituality, like Lord Krishna has said, yogastha kuru karmani. Find the peace within you, act dynamically to reduce corruption and crime in society. Otherwise you will be part of crime, you will be part of corruption. So this is very much needed that we maintain or we explore our inner peace first and inner strength and act dynamically in society. So అంతర్ముఖంగా వెళ్ళాలి. అంతర్బలం, ఆత్మబలం పెరగాలి. మా ఆత్మబలం పెరిగితే సమాజంలో మేము మంచి పని చేయవచ్చు. బాహ్యంగా పని చేయడం ఆత్మబలం పెరగాలి. మా స్వభావములు మధురత్వం ఉండాలి. When you are fighting with again, you lose the sweetness of your personality. That you should not lose. మాధుర్యం, మానవీయత్వం కోల్పోకూడదు. మళ్ళీ ఒక శౌర్యం వీర్యం పెట్టుకొని క్రాంతి కూడా చేయాలి. ఒక యుక్తి శాంతిపూర్వకంగా చేయాలి. దీనికి విలువలతో కూడిన విద్య ఎంత ముఖ్యం గురుజీ? అంటే యువతలో ముఖ్యంగా ఇటువంటి ఈ కోపము, ఫ్రస్ట్రేషన్ అనేది యువతలో ఎక్కువగా కనపడుతుంది. ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. దానికి ఆధ్యాత్మిక లెసన్స్, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ చేసుకుంటే అది వెలిగిపోతుంది.
గురుజీ, ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రైలు యాత్ర ప్రారంభించి మీరు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి మనుషుల్ని కలుపుకునేటువంటి ఒక ప్రయత్నం చేయబోతున్నారు ఫిబ్రవరిలో. దాని ఆంతర్యం ఏంటి? నేను విన్నాను మహాత్మా గాంధీ గారు చేశారంటే రైలు యాత్ర చేసి అన్ని స్టేషన్లు దగ్గి అక్కడ సత్సంగం చేసి ముందు స్టేషన్కి వెళ్ళారు. అందరు లోపల ఒక జన జాగృతి చేయడానికి అట్లా యాత్ర చేశారంటే నేను కొంతమంది భక్తులు వచ్చి అడిగితే గురుగారు మీరు రాండి ఆంధ్రప్రదేశ్లో ఒక రైలు యాత్ర చేస్తామని విన్నారు, అడిగారు. దానికి నేను అనుమోదించాను. మేము వెళ్తూ ఉన్నాం కదా ఇప్పుడు ఫిబ్రవరిలో ఒక పెద్ద యాత్ర పెట్టుకున్నాము. అందరూ రండి, మేమందరూ వెళ్ళి అందరూ కలిసి మేము ఒక పెద్ద రెవల్యూషన్ క్రాంతి తీసుకుంటాం. ఆధ్యాత్మిక క్రాంతి చేయడానికి అందరూ కలిసి చేస్తే శీఘ్రంగా అవుతుంది. అంటే యాత్రలో భాగంగా మీరు అనేక చోట్ల ఆగుతూ వెళ్తారు కదా గురు. యూ విల్ బి స్టాపింగ్ ఎట్ డిఫరెంట్ స్టేషన్స్. స్టాపింగ్ ఇన్ ఎవ్రీ స్టేషన్. And outside the station will be a pandal and stage, and all the villages, surrounding villages will come. We will do satsang for half an hour and then go to another railway station. Like that in the train yatra will be good. పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్ గారు చెప్పిన చక్కని విషయాలు విన్నారు కదండి. మీరు కూడా మీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకుని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారని ఆశిస్తున్నాం. నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.